ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశము: తల్లి, ఇదే ఆఖరిసారి ఇలా చెప్పటము నా వల్ల కాదు బిడ్డ. ఇప్పుడు కూడా వినకపోతే ఇక నీ ఇష్టము. నేను కూడా వదిలేస్తాను. నేను ఏమీ చేయలేనమ్మా. ఇకనైనా నా మాటలు విని నా దారిలో నడువు. మంచి జరిగేలాగా చేస్తాను అని బాబాగారు అయితే చెబుతున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇక ఇది ఆఖరిసారి. నమ్మి జాగ్రత్తగా విను. నీవు మోసపోతున్నావు బిడ్డ. నేను ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాను చెప్పు. ఇతరులతో జాగ్రత్తగా ఉండమ్మా, నిన్ను మోసం చేస్తున్నారు అని. అయినా సరే నీవు నా మాటల్ని అసలు లెక్క చేయటం లేదు. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా. అయినా సరే నీవు ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎదుటివారు నిన్ను కాస్త పొగడగానే చాలు అసలు వాళ్ళు ఏమిటి, వాళ్ళ నిజస్వరూపం ఏమిటి, నిజానిజాలు తెలుసుకోకుండా వారు చెప్పిన ఒక పొగడ్తకు పొంగిపోయి వాళ్ళ చేతుల్లోనే మోసపోతున్నావు. నువ్వు ఇక ఇలానే ఉంటే నేను పూర్తిగా ముంచేస్తారమ్మా. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండు. నిన్ను నీవు కాపాడుకో తల్లి. ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో. లేదు అంటే నీవే నష్టపోయేలా చేస్తుంది. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా, బాబా నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నావు. ఇతరుల గురించి నీవు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడకు తల్లి. అప్పుడు విజయము నీ గురించి గర్జించి చెబుతుంది తల్లి. అర్థమైంది కదా తల్లి? ఎప్పుడూ కూడా నీవు ఒక విషయాన్ని తెలుసుకోవమ్మా. నీవు ఇతరుల్ని సంతోషపెట్టినా పెట్టకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకు బిడ్డ. నువ్వు ఓడిపోతుంటే బాధపడకు. నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు. విజయము అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది బిడ్డ. ఇతరులను బాధ పెట్టడం అంటే నీటిలో రాయి విసిరినంత తేలికమ్మా. మళ్ళీ వాళ్ళని మామూలుగా ఇదివరకటిలాగా ఆనందంగా ఉంచాలి అంటే అంత పెద్ద సముద్రంలో ఆ రాయిని నువ్వు వెతికి తీసుకురాగలవా? లేదు కదా. అలానే విరిగిపోయిన వాళ్ళ మనసును కూడా మనము అతికించలేము. కాబట్టి ఎవరిని బాధ పెట్టకు. నీలానే నీవు ఉండు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవద్దు. ధైర్యంగా బ్రతుకు, కానీ తలదించుకొని ఉండకు. ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే శబ్దం చేస్తుంది, కానీ మనసు పగిలితే మాత్రం నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతుంది. నిజమే కదా బిడ్డ? ఈ విషయం నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా? ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. అసలు జీవితం అంటే మహాయుద్ధం లాంటిది. అందులో పోరాడితేనే గెలవగలము. అలా కాకుండా ఊరికే కూర్చుంటే విజయమైనా నీ దగ్గరికి ఎందుకు వస్తుంది చెప్పు? నువ్వు ఓడిపోవలసిందే. కాబట్టి ఏది వచ్చినా సరే, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, బంధం దూరమైనా సరే లక్ష్యాన్ని మాత్రం ఆపుకోవద్దు. దానివైపే ధైర్యంగా నడువు. తప్పకుండా నీకు మంచి జీవితం ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని నీ పైన నువ్వు ఆపేసుకుంటే ఎలా తల్లి? ఒకటి గుర్తుపెట్టుకో, రావి చెట్టుని మనం దేవుడిగా పూజిస్తాము, కానీ అదే రావి చెట్టు మన ఇంట్లో కనుక పెరిగితే పిచ్చి మొక్కగా పీకేస్తారు. నిజమే కదా తల్లి? నీవు ఏమి చేయాలనుకున్నా సరే చేసి చూపించు. అలా కాకుండా ఓడిపోయి నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఒక్కరు కూడా నీ మాట వినరు. కాబట్టి నీ లక్ష్యాన్ని సాధించి అందరి ముందు నీ తల ఎత్తుకొని అప్పుడు నీవు చెప్పాలి. అనుకున్నది లోకానికి చెప్పు. ఆ లోకం నిన్ను మంచి స్థాయిలో కూడా నిలబెడుతుంది. అర్థమైంది కదా తల్లి? ఒక్కసారి ఓపిక పట్టి చూడు. జీవితం నీకు ఎన్నో నేర్పిస్తూనే ఉంటుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు, కానీ ఇప్పుడు మాటలతోనే తగలబెట్టేస్తున్నారమ్మా. కాస్త జాగ్రత్తగా ఇకనైనా నీ సాయి మాటలు వింటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అర్థమైంది కదా? ఇకనైనా జాగ్రత్త పడు అని బాబాగారు అయితే చక్కటి సందేశాన్ని మన అందరి కోసం అందించారండి. బాబా ఏం చెప్పారో అర్థమైంది కదండి? మీరు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీ లక్ష్యం వైపుగా, మీ దిశ వైపుగా మీరు నడవండి. తప్పకుండా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి
బాబావారు మీ జీవితంలో సృష్టించడానికి రెడీగా ఉన్నారండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్.